సో నేనొక్కడినే అనుకుంటే కనుక మొక్క నాటగలము, అరణ్యాన్ని సృష్టించలేము. గోడ కట్టగలమేమో కానీ మహానగరాన్ని నిర్మించలేము. చిల్లర దుకాణం పెట్టగలము కానీ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించలేము. సో విజయ వ్యాకరణాలు గెలుపు అన్న మాటకు ఏకవచనం వర్తించడు ఫ్రెండ్స్. సో మన కలలు తీరాలంటే టీం వర్క్తోనే సాధ్యం. సో ఫ్రెండ్స్, ఇక్కడ జీలాడ్స్లో కూడా టీమ్గా యాడ్స్ చూస్తేనే మనం పర్ డే 20 రూపీస్తో స్టార్ట్ అవుతాం, 20,000 వరకు కూడా రీచ్ అవ్వగలము. సో అంత పొటెన్షియల్ అంత స్కోప్ జెన్యున్గా ఉంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా టీం వర్క్కి సంబంధించిన 2 కోర్స్ మీ దృష్టి కోసం. సో కమింగ్ టుగెదర్ ఇన్ ద బిగినింగ్, కీపింగ్ టుగెదర్ ఇన్ ద ప్రోగ్రెస్, వర్కింగ్ టుగెదర్ ఈజ్ ద సక్సెస్. అంటే కలిసికట్టుగా రావడం అనేది మనకి ప్రారంభం, కలిసికట్టుగా పయనించడం అనేది మన యొక్క ప్రగతి, అండ్ కలిసికట్టుగా పనిచేయడం అనేది మన విజయం. సో నెట్వర్క్ మార్కెటింగ్కి వర్క్ స్పేస్కి మధ్య తేడా కూడా చూడొచ్చు. ఇక్కడ ఒకళ్ళకు ఒకళ్ళని చేయూతనిచ్చుకుంటూ మనం ఎదుగుతూ మనతోటి వెనకాల వచ్చే వాళ్ళని మనం చివరి విజయం మెట్టు వరకు తీసుకెళ్తాము. కానీ వర్క్ స్పేస్లో చూసారంటే పైన వెళ్ళేవాడిని కింద తోసేసి, కింద వెళ్ళేవాడిని పైన ఉన్నవాడిని కింద లాగేసి, సో ఇలా నానా రకాలుగా ఉంటుంది వర్క్ స్పేస్లో. ఇది అందరికీ అనుభవజ్ఞమే. సో ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి నా అప్లైనర్ యొక్క యాడింగ్ స్టేటస్ అనమాట రీసెంట్గా. సో తను 3 ఐడీస్ పైన వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఒక్కో ఐడి పైన కూడా 30,000 ప్లస్ ఎర్న్ చేసినారు జస్ట్ ఒక 4 నెలల్లో ఫ్రెండ్స్. తనకి 4,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అండ్ అనేక వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఒక 500 మంది టీం 3 ఐడీల కింద కలిపి ఇతనికి ఉన్నారు. సో 4 నెలల్లో 1,10,000 దాకా ఎర్న్ చేస్తున్నారు అనమాట. సో దాని యొక్క ఇండివిజువల్ స్క్రీన్ షాట్స్ చూడండి. పర్ డే 400 ప్లస్ ఒక ఐడికి వస్తుంది. సో ఇది కూడా ఒకనొక ఇది. సో ఈ రకంగా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, సెల్ఫ్ యాడ్స్ కన్నా కూడా టీమ్ యాడ్స్ టోటల్ డైలీ లెవెల్ అనేది టీమ్ యాడ్స్ చూడడం వల్ల వచ్చిన ఆదాయం ఫ్రెండ్స్. సో సెల్ఫ్ యాడ్స్లో 2,600 చిల్లర వచ్చుంటే టీమ్ అందరూ యాడ్స్ చూడడం వల్ల 25,000 వచ్చింది. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ జీలాడ్స్లో ఇన్కమ్ అనేది. సో డౌట్స్ని తీసేయండి, వర్క్ చేయండి, ధనవర్షం కురుస్తుంది. ఓకే.